ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9401555768 8142832186. ఆంధ్రప్రదేశ్లో యువజన కాంగ్రెస్ను గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావుతో కలిసి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతా నాగిరెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. యువజన కాంగ్రెస్ను పటిష్టం చేయడంతో పాటు 2 అంశాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. మహిళా సాధికారత, నౌకరీదో నిషానీదో అన్న ఈ 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షీణించాయని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేయడానికే యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్కే సైదా, నియోజకవర్గ కోఆర్డినేటర్ బిఆర్ గౌస్, పాలపర్తి విజేష్రాజ్, కైపు వెంకటకృష్ణారెడ్డి, ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తూ, తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ హామీలు తుంగలో తొక్కిందో, ఈ ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు రాష్ట్ర స్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు గారు ప్రకాశం జిల్లాకి విచ్చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇన్ఛార్జ్ గారు, అధ్యక్షులు కార్యకర్తలతో అందరితో ముఖాముఖి మాట్లాడి రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ, యువజన కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల క్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి అనే అంశాలపై చర్చించి, అదేవిధంగా గతంలో ఎన్నికల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్, రాష్ట్ర స్థాయిలో పదవులకి మనం నాయకులను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిస్తేజంగా ఉన్న ఆర్గనైజేషన్ని మళ్ళీ కొత్త రూపు తేవడానికి మా రాష్ట్ర ఇన్ఛార్జి, రాష్ట్ర అధ్యక్షుల వారు సర్వశక్తులు ఒడ్డి ఈ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మమతా నాగిరెడ్డి గారిని కోరుతున్నాను. A very good evening to the media persons here. First of all, I welcome you heartfully to this press conference. Today, as a part of our district tour, we have reached here to Ongol district, and the main reason for this press conference, what we are going to discuss is the major campaigns which is initiated by Indian Youth Congress, that is Naukri Do Nasha Nahi and Shakti Abhiyan, which centralizes the women empowerment in politics. These 2 campaigns we are taking to every district of Andhra Pradesh, and coming days lo mana Andhra Pradesh Youth Congress chala gattiga దీని గురించి చాలా అగ్రెసివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారు, and they will make these 2 campaigns very successful. Shakti Abhiyan gurinchi cheppalante, it surrounds about the idea that is
हक and हिस्सेदारी, आधी आबादी पूरा हक, which implies the Indian population is made up of 50% of women. So we are talking through this campaign, Shakti Abhiyan campaign, about the equal opportunities and representation in the decision making policy, right from the representation in the local body elections to the assembly level to the central level, I mean to say parliament level. So this offers a Indira Fellowship program through which it creates a platform to the passionate and deserving women, those who are interested in politics. I urge the Andhra Pradesh women to join hand in hand and join in maximum numbers to Indira Fellowship and Shakti Abhiyan. Therefore, we want to promote Indian Youth Congress, not only Indian Youth Congress, the entire Congress party respects women, 33% reservation. Not only that, we also want to promote 50% of the positions to the women. At the same time, right now in India, we know that how the youth of the Indian scenario are facing unemployment. For this, to combat this and deal with this, Indian Youth Congress have initiated an important campaign which is Naukri Do Nasha Nahi. The present government in the center, like BJP government, is misleading the youth of the country through communal violence and by not giving the proper employment. Before coming in the government, for example, they have promised the Indian youth that they will give 2 crores job annually, but they failed to do so. Not only this, but whatever they have promised before coming and forming the government, in every aspect they are total failure. And in support to them, to the BJP government here in Andhra Pradesh, recently TDP government has formed the government. In the same manner how the BJP government is cheating the innocent public of the country, in the same way Andhra Pradesh society, public, everyone, women, farmers, youth has been cheated by TDP government. They have done 6 promises, but so far there is no any further action on that. So I feel that BJP government and their supporters like TDP and other NDA government alliance, they all are doing fake promises in order to come to the power, but after that they really forget to stand with their promises. With this, I just want to say that Indian Youth Congress will fight for the people issues and for their causes in the grassroots level, and we will make sure that whatever the promises the TDP government here in the state has done and the BJP government in the center have done, that is being fulfilled. Thank you so much for giving this opportunity. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరానికి చేరుకుంది. దీనిలో భాగంగా ఒక 2 కార్యక్రమాలు తీసుకుంది. అవేంటంటే నౌకరీ దో నషా నహి, శక్తి అభియాన్ అన్న కార్యక్రమాలు తీసుకుంది. మరి ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, మోడీ గారు ఆ రోజు 2 కోట్ల జాబులు ఇస్తానని చెప్పారు. అదే ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల జాబులు ఇస్తానని చెప్పింది. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 20 లక్షల జాబులు ఈరోజుకి 6 నెలలు కావస్తూ ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఒక్క జాబ్ కూడా తీయలేదు. అలాగే మెగా డిఎస్సి తీస్తానని చెప్పారు. మెగా డిఎస్సికి కూడా ఏవో సాకులు చెప్పి కొంత భాగాన్ని రిలీజ్ చేసిన తర్వాత మిగతా కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు 20 లక్షల జాబులు కాస్త పోయి 2 జాబులు మాత్రం పక్కాగా వచ్చాయి. అవి ఎవరికంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వారికి పదవులు వచ్చాయి, మినిస్టర్లు అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, బాగానే ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మోడీ గారు సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో అదానీ పోర్ట్లో కొన్ని వేల కోట్లకు సంబంధించి కొన్ని వేల మత్తు పదార్థాలు దొరికాయి. మరి అది ఒక మోడల్ రాష్ట్రం అన్నారు. దేశానికే వన్నె తెచ్చే విధంగా అదొక మంచి డెవలప్మెంట్ రాష్ట్రం అన్నారు.
ఎందులోనండి? డెవలప్మెంట్ మత్తు పదార్థాలు సప్లై చేయడంలోనా? అదానికి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కట్టబెట్టడంలో మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరి అది దాని ద్వారా అదానీ గారు ఏదైతే ఇల్లీగల్ బిజినెస్లు పోర్టుల ద్వారా తీసుకొచ్చి యువతని మత్తు పదార్థాల వైపు మళ్ళిస్తున్నారు. ఈరోజు మీరు ఏదైతే ఇస్తానన్న జాబులు ఇచ్చిండుంటే యువత మత్తులోకి దిగకుండా వారి జాబులు చేసుకున్నవారు చాలామంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువత మన దేశ భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి బాగుండాలంటే మీరు నిరుద్యోగ సమస్యని నిర్మూలించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. మరి అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి అన్నారు, అలాగే ఉచిత బస్సు అన్నారు, ఉచిత ఇసుక అన్నారు, అలాగే మహిళలకు 1500 రూపాయలు అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, దీపం పథకం అన్నారు. మరి ఈరోజు దీపం 2 అన్నారు. ఆ దీపం 2 ఏంటంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచేశారు. సుమారు 18,000 కోట్ల రూపాయలు మీరు వచ్చిన 6 నెలల్లోనే సర్ఛార్జీలు అని చెప్పేసి మీరు ప్రజలపై భారం మోపుతుంటే, మరి ఈ దీపం 2 ఏంటంటే మీరు ఒకటే చెప్పారు, వాళ్ళు చెప్పేది చాలా బాగా చెప్పారు, అద్భుతంగా. ఏంటంటే దీపం 2 అంటే 2 కొవ్వొత్తులు పట్టుకొని మీరు ఆ దీపాల్లోనే మీరు బతకాలని చెప్పేసి చాలా క్లారిటీగా పక్కాగా మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఈరోజు చూసుకున్నట్టయితే విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలోని ఒక అమ్మాయి పైన రాడుతో కొట్టి, ఒక అరాచకుడు అమ్మాయి పైన రాడుతో కొడితే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏమైంది? అదే జిల్లాకు చెందినటువంటి హోంమంత్రి ఉన్నారు. అదే మొన్న చిత్తూరులో జరిగింది. చిత్తూరులో ఒక చిన్న పిల్ల పైన అత్యాచారం జరిగితే అది సీఎంకి సంబంధించిన జిల్లా అయితే మరి సీఎం గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ని పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఏదైతే బాలికలపైన జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మత్తు పదార్థాలతో బానిసలవుతున్న యువకుల్ని, అలాగే ఎవరైతే సప్లై చేస్తున్నారో వీరందరూ ఇవన్నీ కూడా అరికట్టాలంటే మీరు కఠినమైన చట్టాలు తీసుకురావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఎలక్షన్ ముందు విశాఖపట్నం జిల్లాలోని పోర్టులో సుమారు 20,000 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో మాదక ద్రవ్యాలు పట్టుబడితే అది పురంధేశ్వరి గారు అని చెప్పారు, మా పవన్ కళ్యాణ్ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగా ఒకరి మీద ఒకరు తోసుకున్నాం. మరి ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం యువకులకి, అలాగే విద్యార్థులకి, మహిళలకి ఈ సంక్షేమ పథకాలు కానీ ఇది ఏదైతే బడ్జెట్లో పెట్టారో మీరు యువకులకు సంబంధించి ఏది కూడా మీరు నెరవేర్చలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి స్మారణ చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఏదో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి పాపం ఆయన్ని బతిమలాడి మనం అసెంబ్లీకి పంపించి మనం ప్రజలకి మేలు జరిగేలా, ప్రజలకు ఏదైతే అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మనం చర్యలు తీసుకునే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని బతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, అదొక పార్టీ దానికి ఒక అధ్యక్షురాలు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మా పార్టీని కానీ మా అధ్యక్షురాలను కానీ మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేదు, నైతిక విలువలు లేవు మీకు. మీరు ఏ పార్టీలో నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీలో నుంచే వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిద్ధాంతాలని అనుగుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో మీరు దాన్ని అవలంబించలేక మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే, మా అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు మీద మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకోం. యువజన కాంగ్రెస్ తరపు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే రేపు రానున్న రోజుల్లో దువ్వెత్తిన యువజన కాంగ్రెస్ దాని మీద ఉద్యమం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ విభాగం శక్తి అభియాన్ అని ఇందిరా ఫెలోషిప్ అని చెప్పేసి తీసుకుంది. ఏదైతే ఇందిరాగాంధీ గారు మహిళా ప్రధానమంత్రి అయ్యారో అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం 33% రిజర్వేషన్లు కల్పించాలి, మహిళల్ని తీసుకురావాలని చెప్పేసి ఒక ఆకాంక్షతో ఉన్నారో మరి మేము యువజన కాంగ్రెస్ తరపు నుంచి శక్తి అభియాన్ అని చెప్పేసి చిన్న ఏదైతే శక్తి క్లబ్స్ క్రియేట్ చేసి మహిళా సాధికారతని పెంపొందించే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉన్నది. మరి మీ అందరం కూడా యువజన కాంగ్రెస్ తరపు నుంచి పోరాటాలు చేస్తాం, యువకులకి మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.